అని నీకు అనిపించింది, కానీ అది చాలా అంత పెద్ద తప్పు కానప్పుడు అరే ఇంకోసారి చేయకరా బాగుండదని చిన్న చెప్తే నేను ఎప్పుడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఒక్క సిచ్యువేషన్ సీతాఫల్ సిచ్యువేషన్ తప్ప ఎప్పుడైనా నేను తింటున్న విషయం కానీ ఏదైనా విషయము అరే వద్దు తినకు లేకుంటే చేయకు అంటే నేను ఇదే చేస్తా అని చెప్పి ఎవరితో పెట్టుకోలేదు. ప్లీజ్ చెప్తున్నా, నాకు అసలు ఫర్దర్ ఏ స్నాక్స్ వద్దు, ఏది వచ్చినా కూడా నేను పోట్రే కాదురా, నాకు బాధ అనిపిస్తుంది ప్రతి చిన్న దానికి చెప్పి 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 అప్పుడప్పుడు అంటున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అండి. నేను మీకు ఓపెన్ గా చెప్పాను, ఎందుకంటే నాకు అప్పుడప్పుడు కొన్ని తినాలనిపించినప్పుడు తినొద్దు చెప్పేసి, అంతేగాని ఇప్పుడు అది దాన్ని అంత క్వశ్చన్ చేసి ఎక్స్ప్రెస్ చేయలేదు. చూడు స్నాక్స్ గురించి అప్పుడప్పుడు చెప్పినప్పుడు హర్ట్ అవుతుంది అంటున్నావు కదా, అవి ఒకరికే ఇచ్చేది నీకు ఇచ్చి నువ్వు తిన్నావు ఎవరికి ప్రాబ్లం లేదు. అందరికి ఒక దాంట్లో 10 మందికి 5 మందికి షేరింగ్ అన్నప్పుడు నేను చెప్పేది నువ్వు చెప్పేసి ఇక్కడ ఫుడ్ ఎప్పుడైనా చెప్పాను కదా ఆల్రెడీ, అది చెప్పినప్పుడు చెప్పలేదా? నేను అన్న పాల విషయం కానీ ఏదైనా విషయం కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాను. మీరు కూడా ఒక నిమిషం 1 సెకండ్, మీరు కూడా అప్పుడప్పుడు చెప్తున్నారంటే నేను ముందే చెప్తున్నా నీకు మీరు ఆ పాల విషయంలో రియాక్ట్ అయినది పద్ధతి కొంచెం నాకు నేను బాధపడ్డాను అంటున్నాను. ఒక విషయం వింటావా, ఒక పాల ప్యాకెట్ ని ఒక్కొక్కసారి నువ్వు తాగితే మాకేం ప్రాబ్లం ఉండదు, బట్ పాలలో వాటర్ వేసుకొని 10 మంది ఒక ప్యాకెట్ తాగుతున్నప్పుడు నీకు నువ్వు వేసుకొని తెలియదు కాబట్టి సరే ఈసారి తాగేసేలే రేపు మార్నింగ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పాం. యూ సెడ్ ఓకే. మీరు కూడా అప్పుడప్పుడు చెప్తున్నా నచ్చిందే మా ఫుడ్ విషయంలో మాకేమైనా తక్కువైందని మేము అడుగుతున్నాం. చూపిస్తున్నావు అని చెప్తున్నావు అంటే విను, అక్కడ ఇప్పుడు దాంట్లో నాకు స్నాక్స్ వద్దు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు ఫుడ్ ఇవ్వద్దు అలా చేస్తే యూఆర్ పోర్ట్రేయింగ్ us wrong. మేమేదో ఇది మరి అంత ఆపేసి స్నాక్స్ కోసం పోర్ట్రేయల్ అంటే ఇలాంటి మాటలు కూడా నేను ఏమి ముట్టుకోను నాకేం వద్దండి నాకేం వద్దు నాకు బాధేస్తుంది అంటే మేమేదో నిన్ను గలీజ్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, సీతాఫల్ ఎందుకు అన్నాను మిల్క్ లో ఎందుకు అనలేదు? సీతాఫల్ ఫస్ట్ అయింది, మిల్క్ సెకండ్ అయింది. నేను ఫుడ్ విషయంలో నేను ఎవ్వరు ఏమన్నాడు మధ్యలో నేను డిఫెండింగ్ అలా అనుకోకు, ఫుడ్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను బికాస్ ఇట్స్ రియల్లీ సెన్సిటివ్ మ్యాటర్. ఒక్కటే చెప్తాను ఆవిడకి, నేను ఎప్పుడు 1-2 సార్లు అతను చెప్పిండు మళ్ళీ వచ్చి అంటే ఎందుకు చెప్తున్నానంటే అట్లా కాదు, ఫస్ట్ నుంచి 7th సీజన్ వరకు లేదు ఇక్కడ లేదు కాదు. మీరు చెప్పినప్పుడు నేను అది తీసుకోవట్లేదు, నామినేషన్ లో వచ్చి మళ్ళీ మళ్ళీ అది ఎప్పుడో జరిగిందా అది ప్రస్తావిస్తుంది, నాకు అర్థం కావట్లేదు. నేను మొన్న వచ్చింది సీతాఫల్ తిన్నానా, అందరు తిందామనే చెప్పినా కదా. ఫుడ్ నేను తినా నాకు వద్దు ప్రతిదానికి పోట్రే బాధపడ్డా పోట్రే, నేను అది వద్దు అన్న పోట్రే, ఏం చేయమంటారు? నాకు అర్థమైంది అది ఫుడ్ తిన్నప్పుడు అలా చెప్పడం ఎలా అనిపిస్తుందో తెలుసు, బట్ ఒక్క క్లారిటీ గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. లెక్క ప్రకారం ఉంటేరా ఇంత గుడ్లు కానీ నీకే తెలుసు అది మనం అలాగే జరుగుతుంది ఈ సీజన్ మొత్తం. ఒక్క మాట అడిగి తీసుకో అంతే, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు కూడా నువ్వు నేను చెప్పిన జస్ట్ ఫ్యూ వర్డ్స్ ని పాయింట్ పెట్టుకుని నేను ఏది చెప్పానో నేను తెలీదు. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పేది కూడా హర్ట్ అవుతుంది, నువ్వు ప్రతిదీ జారుతున్నావు అనకు. నేను ఆలోచించే మాట్లాడతా. ఆ సిచ్యువేషన్ లో నీకు అది నచ్చకపోతే నీకు నచ్చలేదు, దట్ ఈస్ ఫ్యాక్ట్. అట్లాంటి సిచ్యువేషన్ ప్రేరణ నువ్వు ఎక్కడ కాలేదు కదా నాతో. పోట్రే ఏంట్రా నీకు వచ్చి దపా 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 కుదిరు నామినేషన్స్ అదే పాయింట్ మీద. Big Boss of Finance break.